అన్నా ఫుడ్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మన సందీప్ అని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, మా యూట్యూబర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఏదో ఎంతమంది ఉంటే బేసిక్ గా ఎలా చూస్తుంటే నాకు నామినేషన్ చూసుకుంటున్నాయి. నా ఫస్ట్ నామినేషన్ శివాజీ కాదమ్మా. బేసిక్ గా ఇది బిగ్ బాస్ 7 2.1 ఏదైనా పర్లేదండి. నాకు బేసిక్ గా ఎక్కడైనా బిగ్ బాస్ కనబడితే నాకు గుర్తొచ్చేది నామినేషన్స్. కట్టు ఒక ఇద్దరు చూస్తే దారుణంగా గుర్తొచ్చి ఆ ఇద్దరు ఇక్కడే ఉన్నారు. నువ్వు నాకు బలైనోడు లేదని బేసిక్ గా ఫస్ట్ వచ్చి ఇది ఒక పోస్టర్ రిలీజ్ అయింది సరదాగా ఉండడానికి ఏదో ఇస్తే మా డైరెక్టర్ ఆ పర్టికులర్ సంచాలకం వేస్తే బాగా ట్రోల్ అవుతుంది. షార్ట్ కట్ అనే మూవీ చిన్న బడ్జెట్ సినిమా, కొంచెం పబ్లిక్ లో వెళ్ళాలంటే ఏదో మ్యాజిక్ చేయాలి. సో ఆ మ్యాజిక్ చేయడం కోసం ఆయన చేసిన స్టంట్, ఆ స్టంట్ వర్కౌట్ అయింది. ఈయన నామినేట్ చేసిండు. ఒక్కసారి ఆల్మోస్ట్ 9 వారాల్లో పాజిటివ్ నెక్స్ట్ డైరెక్టర్ గారు నా కోరిక మేరకు నా నెక్స్ట్ కోరిక మేరకు అన్న పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ట్రైలర్ చూసారండి. ట్రైలర్ కాదు, స్టోరీ అయితే చాలా బాగుంది. బేసిక్ గా వాయిస్ డబ్బింగ్ ఉండాలి కదా. అందులోనంట బేసిక్ గా ఇక్కడ నచ్చింది అన్నది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరికి ఎక్కడ ఎవరు ఏ ఈవెంట్ ఉన్నా హ్యాపీగా అందరూ వచ్చి అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు. ఇదంతా మీరు ఇస్తున్న సపోర్ట్. ఇలాంటి ఈవెంట్లు ఇంకా జరుగుతూ ఉండాలి. అంటే ఓన్లీ ఈవెంట్లు కాదు, సినిమాలు కూడా జరుగుతూ ఉంటాం. అప్పుడు ఇబ్బంది లేదు, ఓన్లీ ఈవెంట్లకు వచ్చేట్టున్నాం. ఒకసారి మైకి ఆయనకి ఊరికే వెళ్ళాలండి. పై నుండి ఒకసారి చూసుకోండి మొత్తం. థ్యాంక్ యూ. ఏంటంటే నేను ఒక డిజైన్ చేసుకున్నాను. షర్ట్ చింపుతున్నా, అదొకటి. రెండోది ఏంటంటే వెనక ప్యాంట్ వేస్తారు, అందరూ ప్యాంట్ చింపున్నారు. కానీ కొత్త రకంగా కనిపించా ట్రాక్ మీద షార్ట్. ఇంకా చాలా స్టైల్స్ ఉంటాయి, చాలా రకాల పాటలు వస్తాయి, చాలా రకాల మూవీస్ ఉంటాయి. ఎక్కడన్నా అన్న క్రియేటర్, మామూలు క్రియేటర్ కాదు. హీరో హీరో అనేది మా హీరో అంటే బిగ్ బాస్ నుంచి పాపని నేను నామినేట్ చేస్తున్నా చెప్పాలా.
ఆరోగ్యకరంగా ఒక మాట. ఇక్కడ మీరేంటి అంటే ఏ సార్ ఇక్కడ హీరో నువ్వు హీరో ఆ దెబ్బతో మీరందరూ కూడా మీ నా గుండెలో దాచుకుని నా స్థానాన్ని హీరోగా బయలుపరుస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తారు. ఫ్యూచర్ హీరోగా మూవీస్ వస్తున్నాయి. దానికి కూడా అన్న పిలు మ్యూజిక్ హీరో మ్యూజిక్ మామూలు ఉండదు. ఎందుకంటే అన్నం పెట్టింది మ్యూజిక్ కాబట్టి. థ్యాంక్ యూ. నన్ను ఇక్కడికి నీ స్పీచ్ నన్ను అనిపించింది. న్యూ ఇయర్ కి సాంగ్ చూసారు అందరూ. సంజీవాన్ని నవ్వుతోటి జీవమే పోసిన నాకు ఆవులనుకోటి నన్ను కాడు వేసిన ఈ మాటల మంత్రం వేసి అంతలే కట్టిన చార్మినార్ కండలో వేసినట్టు తాజ్ మహల్ గుండె పైన మోసినట్టు హిమాలయ పర్వతాలు కరిగిపోయి ఈ మనసులో నన్ను చేరినట్టు ముహూర్తాలు పెట్టినట్టు బ్యాండ్ బాగా మోగినట్టు కళ్ళ ముందు పెట్టుకోని నేను థ్యాంక్ యూ. ఆయన నిజంగా ఆయన బాడడానికి ఆయన మాట్లాడే ఆ ఇది నిద్రపోయడం బిగ్ బాస్ లో ఉన్నప్పటి నుంచి నువ్వు బయటకు వెళ్తున్నప్పుడు నాకు ఒక మాట చెప్పేదారు. నేను మా ఎంటర్టైన్మెంట్ మిక్స్ అయితే వెళ్తున్నా, నువ్వు ఉండాలి నెక్స్ట్ వారం నేను బయటకు వచ్చేసి కానీ బయట నాకు అర్థమైంది ఏంటంటే మనం బయటకు వచ్చిన తర్వాత ఏదైతే తీసిన విషయం అర్థమైంది. ఎందుకంటే బయటకు వచ్చాక కానీ అర్థం కాలేదు. మనకి ఇంతమంది ఆడియన్స్ మనకు ఉన్నారు మన నుంచి. అలాగే నాకు ఒక మాట ఒకసారి బయటికి వెళ్ళి నీ అభిమానులు చూసుకోవాలి. నిజంగా బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ పేరు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా వరకు నమ్మవచ్చు వర్క్ ఆటపరంగా దూరం ఉంటున్నారు. కానీ అక్కడ బిగ్ బాస్ వాస్ బయటకు వచ్చాక బిగ్గెస్ట్ టాస్ అయ్యి చూపిస్తాం. డెఫినెట్ గా ఇక్కడ మా పెద్దన్నయ్య శివన్న ఉన్నారు. ఆయన మా అందరికీ ఆశీర్వాదంగా ఉన్నారు. అలాగే తమ్ముడు రైతు బిడ్డ సాధించాడు. నా పాట బిడ్డ వెళ్ళి రైతు బిడ్డను మరి మీ అందరికీ తెలిసిందే. అలాగే ఇంకా చెప్పాలంటే సందీప్ గురించి నేను మాటలు నెక్స్ట్ నాకు బైక్ ఇచ్చినప్పుడు అంటే హీరో థ్యాంక్ యూ హీరో అయితే వస్తాను. నెక్స్ట్ నరసింహారెడ్డి గారి బేసిక్గా ఓకే దీని గురించి మాట్లాడతాను. సభాముఖంగా వీళ్ళందరినీ కలిసి మాట్లాడే అవకాశం దొరకలేదు కాబట్టి మాట్లాడుతున్నానండి. బేసిక్ గా శివాజీ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే ఈ ఈవెంట్ యాంకర్ నేను అన్న యాంకర్ తీసుకున్నాడు అన్న పేమెంట్ ఫోన్ పే చేసి అందరితో మాట్లాడాలని చెప్పాడు. అలాగే మాట్లాడుతున్నా అన్న ఏంటంటే అక్కడ 2 నిమిషాలు కాదు బాబు, ఇప్పుడు చాలా తమ్మునేసి ఇచ్చేసావు. నువ్వు చాలా తమ్మునేసి ఇచ్చేసావు. ఒకటేమో లైవ్ లో బిగ్ బాస్ చూపించావు, రెండోది యాంకర్ అక్కడికి వెళ్ళి కూర్చో అన్న టేస్టీ తేజ అని ఇంకొక తమ్మునేలు ఇచ్చావు. మీడియా వాళ్ళు అక్కడ నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్యోతి గారి ఎందుకంటే జ్యోతి గారు సూపర్ సపోర్ట్ మన సందీప్ అన్నకి యాక్చువల్ చూస్తున్నాము. ఐ మీన్ సందీప్ అన్న వెళ్తూ ఉంటే ఆయన వెళ్తూనే ఉంటది. అది బేసిక్ నమ్మకం లేక కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ సినిమా చూసా వీళ్ళిద్దరు చాలా బాగుంది. బేసిక్ గా సినిమాలో చూసి మేడం గారు కూడా సెకండ్ సినిమా చేస్తా అన్నారంటే ఆయన వద్దన్నాడు. ఎంకరేజ్ చేయాలి బాబు కొంచెం అన్న ఒక నిమిషం జ్యోతి గారు అన్న వాటర్ మళ్ళీ తీసుకున్నాను.
సీరియస్ చెప్పు. ఎక్కడ ఓకే ఈ అడిగిన క్వశ్చన్ కింద కామెంట్స్ వస్తాయా మీకు? ప్రశాంత్ వస్తారా? చాలా మంది వేడికి వస్తా ఉండు. ఓకే మాట్లాడే ప్రశాంత్ కూడా వస్తున్నా కింద కామెంట్స్ ఎక్కువగా నేను చూసి అడుగుతున్నా. అదే వేరే ఎప్పుడు పోయినా ఇందుకు జ్యోతి గారి సంగీతం గొప్పగా ఉండడం అని చెప్పి పెట్టాడు. రేపు నీకు పెళ్ళైతే తెలుస్తుంది. అనుమానం కాదు. బిగ్ బాస్ హౌస్ లో ఇంటికి ఎందుకు పంపించాలంటే తొందరగా ఆన్సర్ అడిగితే చెప్తా. చెప్పలేదు అది బాగా ఓకే ఫస్ట్ ఓకే పీపీ సార్ ఐ హావ్ 3 క్వశ్చన్స్ అడిగా సార్. ఓకే ఇది స్టార్ట్ అవ్వాలి. ఫస్ట్ క్వశ్చన్ చాలా మంది అనుకుంటున్నారు ఫస్ట్ ఏమంటే మాట్లాడతానా? ఓకే అన్న ఇది చెప్తా చెప్తాను. వాళ్ళని అడుగుతారా? ఓకే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక 2 గంటలు నేను చెప్పి ఇక్కడ క్లోజ్ చేస్తాను. అండ్ మూవీ టీం అందరికి కంగ్రాట్స్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్. డైరెక్టర్ గారు మీకు అండ్ ప్రొడ్యూసర్స్ సార్ మీకు కూడా ఈ మూవీ మంచి విజయం వచ్చి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన బిగ్ బాస్ టీం అంతా మీకు ఎప్పుడు సపోర్టివ్ గానే ఉంటుంది. ఈ సినిమా త్వరలో రిలీజ్ అవ్వి మంచి హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అక్క. నెక్స్ట్ వరకు ఇచ్చాక